జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు కామద ఏకాదశి. ఈ ఏకాదశి గురించి వివరించమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగితే శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఈ ఏకాదశి పేరు కామద ఏకాదశి. పరమ పవిత్రమైన ఆ ఏకాదశి సకల పాపాలను భస్మీపటలం చేసి వ్రతపాలనం చేసే వ్యక్తికి పుత్రోదయాన్ని కలిగిస్తుంది. పూర్వము రత్నపురం అనే నగరం ఉండేది. అత్యంత వైభవపేతమైన ఆ నగరాన్ని పుండరీకుడనే గంధర్వరాజు పాలిస్తుండేవాడు. గంధర్వ కిన్నెర అప్సరసలు ఆ నగరంలో నివసించేవారు. ఆ నగరంలో లలిత అనే ఒక అప్సరస లలితుడనే సుందరుడైన పతితో కలిసి నివసిస్తూ ఉండేది. అతడు గంధర్వుడు. పరస్పర ప్రేమతో ఉండేవాళ్ళు. ఆ భవ్యమైన భవంతిలో నిత్యకేళితో ఉండేవాళ్ళు. క్షణకాల వియోగాన్ని కూడా భరించలేకపోయేవారు. ఒకసారి పుండరీకుని సభలో నృత్యగాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ అందరి గంధర్వులతో పాటు లలితుడు కూడా గానం చేశాడు. కానీ లలిత పాల్గొనలేదు. ఆమె లేకపోవడం వలన లలితుడు పాడే పాటలో కొన్ని తప్పులు దొరికాయి. లయ తప్పింది. శ్రోతల్లో కర్కోటకుడు అనే నాగజాతకు చెందినవాడు గమనించి లలితుని వ్యవహారాన్ని రాజుకు తెలియజేశాడు. అప్పుడు రాజు కోపం వచ్చి, కామంతో నీవు నృత్యగాన కార్యక్రమంలో రసాభసం చేశావు, నీవు నరభక్షకుడు కమ్మని శపిస్తున్నాను అన్నాడు. పుండరీకం శాపంతో లలితుడు వెంటనే నరభక్షణుడిగా ఆయన ఘోర రూపంగా తయారయ్యాడు. అతను చూసిన లలిత తీవ్రమైన బాధకు గురైంది. ఏం చెయ్యాలి, ఎటుపోవాలని రేయింబవళ్ళు ఆమె తీవ్ర దుఃఖంతో తపిస్తూ భర్తతోనే కాలం గడపసాగింది. ఒకసారి ఆమె భర్తతో పాటు అడవిలో సంచరిస్తున్న సమయంలో వింధ్యాచల శిఖరం పైన శృంగిముని ఆశ్రమం కనిపించింది. లలిత వెంటనే ఆశ్రమంలో ప్రవేశించి శృంగికి నమస్కరించి తన భర్తను శాప విమోచనమయ్యే మార్గాన్ని తెలపమని అడిగింది. అప్పుడు ఆయన ఏకాదశి, రాబోయే ఏకాదశి కామద ఏకాదశి అని, దాన్ని పాటించే వ్యక్తికి సమస్త కోరికలు తీరుతాయని, ఆ ఏకాదశి ఫలాన్ని ఆమె తన భర్తకు దారపోస్తే అతడు శాప విముక్తుడవుతాడని తెలిపాడు. ముని చెప్పిన ప్రకారం లలిత భక్తి శ్రద్ధలతో కామద ఏకాదశి వ్రతపాలనం చేసింది. ద్వాదశి రోజు ఆమె బ్రాహ్మణులు వాసుదేవుని సమక్షంలో కూర్చొని తన వ్రతఫలాన్ని భర్తకు ధారపోసింది. దాని ప్రభావం వల్ల లలితునికి శాప విమోచనమైంది. కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ఈ వ్రతపాలనం చేస్తే ఎంత బ్రహ్మహత్య పాతకానైనా, ఎంతటి ఘోరమైన శాపాన్నైనా పరిహరిస్తుంది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీమన్నారాయణ.